నల్లేరు దీనిని పచ్చడి చేస్తాను. ఇది ఎలా క్లీన్ చేయాలో చెప్తాను. ఇది దురద పెడుతుంది. నా దగ్గర గ్లౌజులు లేవు, అందుకే కవర్లు పెట్టుకున్నాను. కవర్లు ఇది ఇలా తీసి ఇలా నారలు తీసి ఇలా వేసుకుని ముక్కలు చేసుకుంటే ఇలా నార తీసి ఇలాగా ముక్కలు చేసుకోవాలి. ఇది దురద పెడుతుంది, చాలా దురద పెడుతుంది. అందు గురించి అని ఇలాగా ముచ్చులు వేసుకొని గ్లౌజులు తొడుక్కొని క్లీన్ చేసుకోవాలి. నాకు తెలిసిన ఐడియా ఇది. మీకు ఏ ఐడియా ఉంటే చెప్పండి. మేతదైతే కాళ్ళు పీచు ఎక్కువ ఉండదు, కొంచెం ముదరదవుతే పీచులాగా ఉంటుంది. ఇగో బాండీ పెట్టాను, పాత్ర పెట్టి అందులో నూనె కానీ నెయ్యి కానీ మనకి ఏది ఇష్టపడితే అది వేసుకోవచ్చు. ఇగో నల్లేరు ముక్కలు వేసేస్తున్నాను. ఇది వేసి బాగా ఫ్రై అయిపోవాలి, వేగిపోవాలి, చచ్చిపోయేటట్టు వేగిపోవాలి. ఈ పచ్చదనం అంతా పోవాలి. వేగాక వేగిపోయింది, దించేస్తున్నాను. నెయ్యి వేస్తున్నాను, ధనియాలు జీలకర్ర వేగాక కరివేపాకు వేగాక నువ్వులు కానీ పెసరపప్పు కానీ, నేను నువ్వులు వేసుకుంటున్నాను. మిర్చి అందులో వేస్తాను, వేగుతున్నప్పుడే వేస్తాను. నువ్వులు వేసాను, ఇందులో మర్చిపోయాను, తెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. అందులో ఇందులో చూపించిన చింతపండు పులుసు తీసి ఇందులో పిడిచేస్తున్నాను. పసుపు ఇష్టపడితే తీపి ఇష్టపడిన వాళ్ళు బెల్లం వేసుకుంటారు, తీపి ఇష్టపడిన వాళ్ళు మానేస్తారు. నాకు ఇష్టం, బెల్లం వేస్తున్నాను. కలిపి మూత పెట్టేద్దాం. ఉడికాక తీసి మిక్సీ ఆడతాం. నల్లేరు ఉడికిపోయింది. మిక్సీ జార్లో ఆ దినుసులన్నీ పౌడర్ చేసాను. వేసిన దినుసులన్నీ పౌడర్ చేసి అందులో ఈ నల్లేరు ముక్కల్ని వేసి రుబ్బేస్తాను, మిక్సీ ఆడేస్తాను. నలిగిపోయింది చూడు, చాలా బాగుంది, మెత్తగా నలిగిపోయింది. నల్లేరు పచ్చడి రెడీ. గుమగుమలాడే నల్లేరు పచ్చడి వడ్డించు, తినండి. అద్భుతం.